నమస్తే మామ, ఇక్కడ కనిపిస్తున్న ఈ వీడియోని మీరు చాలా సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ మీరు ఈ వీడియోని లైక్ చేసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఫస్ట్ మీరు మీ ఫోన్లో సూపర్ VPN యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీరు కనెక్ట్ అయితే చేసుకోవాలి. సూపర్ VPNని కనెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు CapCut యాప్ అయితే ఓపెన్ చేసుకొని న్యూ ప్రాజెక్ట్ ట్యాప్ చేసి మీరు ఏ ఫోటో అయితే పెట్టాలనుకున్న ఫోటో పెట్టేసి ఇక్కడ ఈ ఫోటోని డిలీట్ అయితే చేసేయండి. లాస్ట్లో ఇంట్రో ఉంటుంది, ఆ ఇంట్రో కూడా డిలీట్ అయితే చేసేసి ఇక్కడ మీకు టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసి ఆ టెక్స్ట్ మీరు ట్యాప్ చేసి మీరు ఏ టెక్స్ట్ అయితే పెట్టాలనుకున్నారో ఆ టెక్స్ట్ మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఫాంట్ స్టైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఎలిగెంట్ అని చెప్పేసి ఉంది, ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత ఇక్కడ యానిమేషన్లోకి వెళ్ళి నాకు నచ్చిన ఒక యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. దాని తర్వాత ఇక్కడ మనకు పక్కన స్టైల్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉందా, దాని మీదకి వెళ్తే ఇక్కడ మీకు లాస్ట్లో గ్రీన్ కలర్ ఎక్దమ్ ఫుల్ గ్రీన్ కలర్ ఉంటుంది అనమాట. ఆ గ్రీన్ కలర్ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. అంత మనం చేయాల్సిన అవసరం ఏం లేదు దీంట్లో. ఫస్ట్ మీరు ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మీరు CapCut అయితే ఓపెన్ చేసుకోవాలి. ఫ్రెష్గా ఓపెన్ చేసుకొని మీరు ఇప్పటిదాకా సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ని మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ యాడ్ ఓవర్ లిమిట్ ట్యాప్ చేసుకొని వీడియోలోకి వెళ్ళేసి మీరు ఇప్పటిదాకా ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంది కదా, ఆ వీడియోని ఇక మీరు యాడ్ అయితే చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు కరెక్ట్గా దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకొని స్క్రీన్ సరిపోయేటట్టు ప్రాపర్ మీరు సెట్ అయితే చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే మనకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. కింద మీరు స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ రిమూవ్ బీజీ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకొని క్రోమా కీ మీద ట్యాప్ చేసుకోండి. దాని తర్వాత ఆ పాయింటర్ తీసుకెళ్ళి మీరు గ్రీన్ కలర్ మీద పెట్టేసేయండి. పెట్టేస్తే మీకు ఆ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. లైట్గా మీరు దీన్ని 42% లేదా 40% పెట్టుకోండి. అంటే మీ అడ్జస్ట్మెంట్ ఎలా అయితే మంచిగా కనబడుతుందో దాని ప్రకారం పెట్టేసుకొని మీరు దీన్ని మళ్ళీ మీకు ప్రాపర్గా ఇమేజ్ సెట్ కాకపోతే మళ్ళీ మీరు ప్రాపర్గా సెట్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. మనకు యానిమేషన్ అనేది ఇలా వస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ లాస్ట్లో ఉన్న ఇంట్రోని డిలీట్ చేసేసి ఇక్కడ ఫస్ట్లో మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకుందాం. సో మనకు అప్పుడు కొద్దిగా మంచి లుక్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ ఒక స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ అలాగే ఎండింగ్లో కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని తర్వాత మీరు నెక్స్ట్ ఇక్కడ ఈ ఇమేజ్ని లైట్గా జూమ్ చేసుకోండి. మీరు ఇలా 2 ఫింగర్స్తో పెట్టుకొని జూమ్ చేసుకుంటే మీకు ఈ ఇమేజ్ అనేది యానిమేట్ అవుతుంది, అలాగే ఈ టెక్స్ట్ కూడా యానిమేట్ అవుతూ మీకు మంచిగా లుక్ అనేది కనబడుతుంది. సో మీరు ఏదైనా విలేజ్ టైప్ వీడియోస్ చేయాలనుకున్నప్పుడు ఈ ఇంట్రోస్ అనేది చాలా బాగా వర్క్ అవుతాయి. సో ఈ వీడియో మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే.